సో డెస్టినీ అనుకుంటే ఇద్దరం కలిసి మళ్ళీ ఈ సినిమాకి పనిచేయటం అండ్ ఇద్దరం కూడా ఐ థింక్ ఇది వంశీ కెరియర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. ఇప్పుడే కాదు నాకు తెలిసి నెక్స్ట్ 2-3 ఏళ్లలో కూడా అంతకంటే బెటర్ సినిమా తీయలేడని నేను అనుకుంటున్నాను. ఏది డైరెక్టర్ and I think I haven't made any such strong statements before. మనకు ఇంకోటి దొరికేసాడు, ఇంకొక మంచి వీడు మా డైరెక్టర్ అని చెప్పుకోగలిగే డైరెక్టర్ ఒకటి దొరికేసాడు. అంతవరకు చెప్పగలను. ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ ద ఫిల్మ్. చాలా దెబ్బలు కదండి, ముక్కి రీపోయి పక్కకి వెళ్ళిపోయింది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇంకా బాగా గుర్తు గౌతమ్ వచ్చి కథ చెప్పినప్పుడు మొదటి రోజు కథ చెప్పిన వెంటనే అనుకుంది ఏంటంటే, సినిమా కథ క్రికెట్ కాదు, క్రికెట్ అంతా నీడలాగా ఉంటుంది సినిమా అంతా కూడా, కానీ కథ వేరు, చాలా ఇమోషనల్ డ్రామా. అదంతా చాలా నచ్చేసింది. కానీ నాకు గౌతమ్కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫస్ట్ ఏంటంటే, సినిమా చూస్తున్న వాళ్ళు నాని ఆ అర్జున్ అంత మంచి క్రికెటర్ అని నమ్మకపోతే, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వీడు ప్రొఫెషనల్ క్రికెటర్ అని నమ్మకపోతే సినిమా అంతా డైల్యూట్ అయిపోతుంది. అండ్ అది నమ్మించాల్సింది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు అనిపించింది. అండ్ ఈరోజు ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత ఇంత జరిగినా వాట్ ఎవర్ ఎంత కష్టపడినా ఈరోజు సినిమా చూస్తుంటే ఇద్దరు నేను గౌతమ్ ఒకరినొకరిని చూసుకొని పాస్ అయిపోయాం అనుకున్నాం. ఎందుకంటే ఆ క్రికెటర్ అని నమ్మించగలిగాం. అది డెఫినెట్గా మీరు చూస్తారు 19th రోజు. అండ్ దానివల్ల ఏంటంటే మా మిగతా స్టోరీ ఏదైతే స్ట్రెంగ్త్ అనుకున్నాం, అసలైన స్ట్రెంగ్త్, దానికి ఇంకెక్కువ స్ట్రెంగ్త్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ కష్టం తెలుసు. అంటే ఇంతకుముందు ఏంటి వీళ్ళు బ్యాట్ పట్టుకొని బాల్ని కొట్టేస్తే ఇంత స్టార్లు అయిపోతారు అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు తెలుస్తుంది అది అంత ఈజీ కాదని. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాడిని. తర్వాత అసలు మనకి సినిమా పిచ్చి స్టార్ట్ అయిన తర్వాత అసలు మళ్ళీ దాన్ని టచ్ చేయలేదు. అండ్ సచిన్ టెండూల్కర్ పెద్ద ఫ్యాన్ చిన్నప్పుడు. తను రిటైర్ అయిపోయిన తర్వాత అసలు క్రికెట్ కూడా చూడను. ఇప్పుడు ఐపీఎల్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు నేను ఎప్పుడు మ్యాచ్లు చూడలేదు. జనరల్గా క్రికెట్ చూడను, మనకు అంత సినిమా ప్రపంచం. అయితే ఈ సినిమాకి ఆడటం మొదలెట్టిన తర్వాత, ప్రాక్టీస్ చేయడం మొదలెట్టిన తర్వాత, గేమ్ గురించి ఎక్కువ అర్థం అవడం మొదలెట్టిన తర్వాత ఇన్ జనరల్ క్రికెట్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. లేదు కరెక్ట్గా ఈ సినిమా షూటింగ్ ముందు విన్నా కదా, అండ్ విన్న వెంటనే ఓకే చేసిన కదా, అండ్ ఇమ్మీడియట్గా ఐ థింక్ నా కెరియర్లో చాలా క్విక్గా విన్న వెంటనే ఓకే చేసి ఇమ్మీడియట్గా సెట్స్ మీద ఎక్కి అంత యాజ్ ప్లాన్డ్ మేము ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలాగే జరిగింది కదా. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో 146 days to go అని ఒక పోస్టర్ రిలీజ్ చేసాం April 19th అని ఫస్ట్లో అనౌన్స్ చేసి. మధ్యలో ఆ డేట్ని క్యాచప్ చేయగలమా, లేదంటే ఏమైనా డేట్స్ ఏమైనా ఎలక్షన్స్ వల్ల ఏమైనా మారుతాయా, ఇలా మాకు చాలా డౌట్లు వచ్చినాయి. కానీ బట్ మమ్మల్ని డెస్టినీ తీసుకొచ్చి మేము ఫస్ట్ అనుకున్న డేట్కే సినిమా వచ్చేలా